నగరంలోని సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ముత్యాలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణ నుంచి డేట్ లైన్ వైజాగ్ ప్రత్యేక కథనం. నేను సత్యరామకృష్ణారెడ్డి, మాజీ గిడ్డంగి చైర్మన్గా చేరుతున్నాను రాజశేఖర్ టైంలో. ఓకే. ప్రతి సంవత్సరం కూడా మరి నక్కవానిపాలెం అంటే మా గ్రామంలోకి భావిస్తూ ఉంటాము. ఇక్కడ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి ఇప్పుడు 80s యూనివర్సిటీలో ఎంఎస్ చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా నక్కవానిపాలెంతో నాకు అనుబంధం ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ముత్యాలమ్మ పండుగ ఎంతో కన్నుల పండుగగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలే కాకుండా మరి వచ్చిన భక్తులందరికీ కూడా మరి పులిహారాలు కానీ లేదా ప్రసాదాలు కానీ లేకపోతే ఈవేళ సద్య కూడా మరి చాలా మంచి ఐటమ్ అది. భక్తులందరికీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. చాలామంది రామాలయ కమిటీ వారు ముఖ్యంగా అందరికీ కూడా ఎంతమంది వచ్చిన మరి జనాల చూస్తేనే తెలుస్తుంది భక్తి ఎటువంటిదో. మరి తప్పనిసరిగా ఆ ముత్యాలమ్మ దయ వల్ల మరి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాలు మరి ముఖ్యంగా మరి ఇప్పుడు ఎక్కువ మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు కాబట్టి మంచి ఆరోగ్యం ప్రసాదించుకుని చెప్పని ముత్యాలందరూ కోరుకుంటూ జై హింద్. ముత్యాలందరికీ మీరు మాట్లాడండి. ఒక 2 మొక్కలు చెప్పండి, శుభాకాంక్షలు చెప్పండి. అలాగే మా గ్రామంలో తరచుగా సాంప్రదాయబద్ధంగా మా అమ్మవారి పండుగలు మా 100 సంవత్సరాల కింద జరుగుతున్నాయి. మరి మాకు బహుశా 50 సంవత్సరాల నుంచి మా సత్యరామరెడ్డి గారు నక్కవానిపాలెం కానీ, వేసవానిపాలెం కానీ, మదిలిపాలెం ఇలా ఈ గ్రామాలన్నింటికీ ఆయనకు అనుబంధం ఉంది. మరి ఈయన రాజకీయాలతో సంబంధం లేకుండా ఈయనకి అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ఈయన సేవ అంటేనే సత్యరామరెడ్డి గారి సేవ అనే విధంగా విశాఖపట్నంలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చినందుకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. పేరు మంజుమామేశ్వరరెడ్డి, 24వ వార్డు బీజేపీ నాయకులు. ఈ యొక్క నక్కవానిపాలెం శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి మహోత్సవం సందర్భంగా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ కమిటీ వారికి, రామాలయం కమిటీ వారికి, ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరుపుతున్న మారేడు జ్యూస్ కానీ, కర్బూజా పళ్ళు కానీ, అదేవిధంగా మంచి పులిహార ప్రసాదాలు పంచుతున్న వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అమ్మవారి మహోత్సవం గురించి ఇచ్చిన సత్యరామకృష్ణారెడ్డి గారు మా అందరికీ అనుబంధులు, చాలా మంచివారు. మా యొక్క కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని ఆయన అటెండ్ అయ్యి కార్యక్రమాలు విజయవంతం చేయిస్తున్నారు. ఈ యొక్క మహోత్సవం గురించి చేసిన డిఎస్ గారికి, నాని గారికి, మన బాలరెడ్డి గారికి అందరికీ అలా ఉన్నాను. మీ పేరు చెప్పండి సార్. శ్రీనివాస్ అండి. నేను 24వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి మా తాత ముత్తాతల నుంచి కూడా ముత్యాలమ్మ జాతర అంటే ఎప్పటి నుంచో తరతరాలుగా భక్తులకి అనుసంధానంగా ఈ 3 గ్రామాలు కూడా ఘనంగా చేస్తున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే సత్యరామరెడ్డి గారు ఈ గ్రామాలన్నింటినీ కూడా సుపరిచితుగా ఏ కార్యక్రమం పిల్లగానే అని అమ్మానని వచ్చి మా గ్రామానికి వచ్చే ముత్యాలమ్మ గ్రామాలు పెట్టి వెళ్తారు. ఈ రామాలయం ఆశీస్సులను గ్రాండ్గా ఏర్పాటు చేశారు. వారికి మా కుటుంబ సభ్యులకు కూడా ముత్యాలమ్మ తల్లి జాతర ఆరోగ్యంతో కల్పించాలని మేము కోరుకుంటూ తీసుకుంటాం.